రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి కాబట్టి పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వచ్చే మార్చి తర్వాత సన్న బియ్యమే ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు రైతు బీమా ఎట్లయితే ఉన్నదో రైతు బీమా తరహాలోనే ప్రజలందరికీ కూడా 93 లక్షల కుటుంబాలకి రాష్ట్రంలో బీమా చేయించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎవరికి ఆపద వచ్చినా అందరినీ కూడా కాపాడుకోవాలని చూసినాం. వ్యవసాయ రంగంలో మొట్టమొదటి మిషన్ కాకతీయ తీసుకున్నాం. చెరువులన్నీ బాగు చేసుకున్నాం. ఆ తర్వాత చెక్ డ్యాములు కట్టుకున్నాం. వాగుల మీద ఆకేరు మీద కట్టిన చెక్ డ్యాములు ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దాని ఫలితాలు మీకు కనబడతా ఉన్నాయి. అట్లనే ప్రతి దగ్గర కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా మనం ముందుకు పోయినాం. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, ఆగమాగమై మళ్ళా ఆగం కావద్దు, అబద్ధాలు విని మోసపోవద్దు. ప్రజలలో ఉండే మంచి నాయకుడు రమేష్ మీ మధ్యనే ఉన్నాడు. 2 సార్లు, ఒకసారి మీరు 80,000తోని మరొకసారి 90,000తోని బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఈసారి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈసారి రమేష్ మెజారిటీ 1,00,000 దాటాలి, నాకంటే ఎక్కువ రావాలి. ఆ దిశగా మనం ముందుకోవాలని నేను కోరుతూ ఉన్నా. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాజ్యంలో ఎట్లా ఉంది? ఆనాడు మందు బస్తాలు దొరికేటివి కావు, కల్తీ విత్తనాల బెడద, ధాన్యం కొనేవాడు లేడు. నేను కూడా కాపోని, నేను కూడా రైతు బిడ్డను కాబట్టి భూముల మీద హక్కులు రైతుకే ఉండాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్న మొత్తం అధికారాన్ని తీసి హక్కును మీకు కల్పించినాం ధరణి అనే పోర్టల్ రూపంలో. ఇలా మీరు ఏలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద హక్కులు మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రిజిస్ట్రేషన్లు కూడా గతంలో ఎంత కఠినంగా ఉండే, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఏ మండల కేంద్రంలో ఆ మండల కేంద్రంలోనే ఎంత సులభంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, మేము వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని. మీరు ఆలోచన చేయాలి, భూమి మీద హక్కులు మీకే ఉండన్నా. ఒకటే మాట నేను రైతాంగాన్ని అడుగుతా ఉన్నా, ధరణి తీసేస్తారు, మరి రైతు బంధు ఎట్లా రావాలి? మళ్ళీ పైరవకారులేనా? మళ్ళీ వీఆర్ఓల దగ్గరకు పోవన్నా? మళ్ళీ పాని నకలు తీయన్నా? 10,000ల 3,000 లంచం ఇయ్యన్నా? దయచేసి ఆలోచన చేయాలి. మీ అందరి ఖాతాలు, మీరందరూ క్షేమంగా ఉండాలని అక్కడ ఖాతాలని పెట్టాం కాబట్టి మీ వరి ధాన్యంగా ఉన్నటువంటి డబ్బులు కూడా ఏ విధంగా డైరెక్ట్గా వచ్చి మీ బ్యాంకులో పడుతున్నాయో దాన్ని మీరు ఆలోచన చేయాలి. ఈ సదుపాయం మొత్తం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేదు. నేను రైతు బంధు పెట్టినాడు ప్రముఖ శాస్త్రజ్ఞుడు స్వామినాథన్ గారు, అదేవిధంగా యుఎన్ఓ ఇంత గొప్ప పథకం ప్రపంచంలో ఎక్కడ లేదని ప్రశంసలు చేసినారు. అందుకే దాన్ని నేను 16,000 రూపాయలకు తీసుకొని పోతామని కూడా చెప్పినాం. తప్పకుండా ఆ విధంగా చేస్తామని మనవి చేస్తా ఉన్నా. రైతు రాజ్యంగా, పేదల రాజ్యంగా, ఎక్కడ దిక్కుమొక్కలేని వాళ్లకు పెన్షన్లు అందించే రాజ్యంగా, ఒక సంక్షేమ రాజ్యంగా పురోగమిస్తున్న తెలంగాణ. మనం మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధ పోయింది. కరెంటు ఉన్నదున్నట్టే ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే ఉండాలి. వీళ్ళకి ఎవరికి కూడా వ్యవహారం చేయరాదు. ఒకటే పాయింట్ మీరు ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళందరూ, ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో, ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదు. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మన ఆదాయం పెంచుకుంటూ పోతున్నాం, పేదలకు పంచుకుంటూ పోతూ ఉన్నాం, రైతుల సంక్షేమాన్ని చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇదే విధంగా ఈ అభివృద్ధి కొనసాగాలంటే బ్రహ్మాండంగా మళ్ళా బీఆర్ఎస్ గెలవాలి, వర్ధన్నపేటలో రమేష్ గెలవాలి. దాంతోనే మనకు మేలు జరుగుతుంది తప్ప ఈ అవాకులు చెవాకులు బెల్లతో మాటలు పట్టుకుంటే ఆగమైపోతామని చెప్పడం నా ధర్మం కాబట్టి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారు. లంబడోళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళదేమున్నాయా, వాళ్ళకి టిక్కెట్లు ఎందుకయా, వాళ్ళకు 1000 రూపాయలు గుడుంబా ఇస్తే ఓటేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా ధనంతో, అహంకారంతో ప్రజలను ప్రజల్లాగా చూడకుండా ఒక విచిత్రమైన పరిస్థితిలో వాళ్ళ మానసిక స్థితి ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కడుపుల సంగతి అప్పుడప్పుడు బయట పెడతా ఉన్నారు. రైతు బంధు దండగా అంటారు, ధరని తీసేస్తామంటారు, 3 గంటల కరెంటే చాలంటారు. మరి వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం చేస్తారో ఒకసారి మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎలక్షన్లలో ఎప్పుడు కూడా ఎవడో చెప్పిండని ఓటేయద్దు, ఎవడు మాట్లాడిండని ఓటేయద్దు, ఏదో నమ్మి ఓటేయద్దు. వాస్తవాలను మీరందరూ కూర్చొని ఆలోచన చేయాలి. ఎవరుంటే మంచి జరుగుతుందో, ఎవరుంటే అన్ని వర్గాలను కాపాడతారో మీరు చూస్తూ ఉన్నారు. గతంలో రెసిడెన్షియల్ పాఠశాలలు లేవు,
ఒక 1000 పాఠశాలలు ఇండియా మొత్తంలో 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు దళితుల కోసం, బీసీల కోసం, గిరిజనుల కోసం, అన్ని ముస్లింల కోసం పెట్టిన ఏకైక గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్. అది మీ కళ్ళ ముందే ఉంది. ఇలా ఆ రెసిడెన్షియల్ స్కూల్ చదువుకున్న పిల్లలు బ్రహ్మాండమైన సీట్లు తెస్తూ ఉన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టినటువంటి ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే ఉంది. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని మనవి చేస్తూ ఉన్నా. వరంగల్ పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. హెలికాప్టర్లను చూస్తే నాకే ఆశ్చర్యం కలిగింది. ఆల్మోస్ట్ మనం వరంగల్ పట్టణంతో వర్ధన్నపేట కలిసిపోయింది. ఇక్కడ ఒక 40 గ్రామాలు వరంగల్ పట్టణంలో విలీనం చేసినారు. మిత్రుడు రమేష్ చెప్పినాడు వాళ్ళకి సాదా బైనామా కావాలని. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఎన్నికల తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా చేయిస్తాం. అదేవిధంగా ఈ విలీన గ్రామాలలో కొంచెం అభివృద్ధి కూడా కావాల్సిన అక్కర ఉంది. వాటికి ప్రత్యేకమైన ఫండ్స్ కూడా ఇచ్చి చేయించే బాధ్యత నేను తీసుకుంటాను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా అభివృద్ధికి ఇబ్బంది లేదు. అన్ని అవగాహన వాళ్ళు ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ ఒకతాటి మీద నడిచి బ్రహ్మాండమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాం. ఇదే పద్ధతిలో ముందుకు పోవాలి. పోతే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. రాబోయే రోజులలో పారిశ్రామికంగా, ఆర్థికంగా, ఉద్యోగ కల్పనలో